ఏట్రా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏట్రా బాబు, ఏం జరుగుతుందిరా? అరే మన ఉడతగాడు అడ్డాప్సలకొండ కింద ఉన్న గుహల్లో ఘోరమైన తపస్సు చేయడం మొదలెట్టాడురా. ఎందుకురా? ఎందుకంటావేట్రా, విశాఖపట్నం జగదాంబ శాస్త్రి గారు మన ఉడతగాడితో చెప్పారట, నువ్వు గనక అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే గనక మన ఛానల్కి లక్షల మీద లక్షలు సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు. అంతేకాకుండా మీరు పెట్టే వీడియోలకి యూట్యూబ్ ఆడిపోద్దని చెప్పారట్రా. అప్పటి నుంచి వీడు పాత సినిమాలన్నీ పెట్టుకుని అందులో మునీశ్వరుల తపస్సులన్నీ చూసేసి ఆ రేంజ్లో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రేంజ్లో ఆ గుహల కిందకి వెళ్ళి తపస్సు చేయడం మొదలెట్టాడురా బాబు. నిజమేరా. మళ్ళీ చూడు, మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారా మళ్ళీ. అవునండి, మా బిట్టుగారు చెప్పింది నిజమే. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. ముందుగా కిందకి వెళ్ళి బెల్ ఐకాన్ నొక్కండి. అంతేకాకుండా నచ్చిందనుకోండి ఒక లైక్ వేసుకోండి, ఇంకా బాగా నచ్చిందనుకోండి కామెంట్ కూడా చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓం యూట్యూబ్ యాయ్ నమః. ఓం యూట్యూబ్ యాయ్ నమః. ఓం యూట్యూబ్ యాయ్ నమః. నాయన ఉడతా, నీ భక్తికి మెచ్చినానురా. ధన్యుడను స్వామి, ధన్యుడను. కానీ నీవు కోరుకున్నది నా చేతిలో ఏమీ లేదు నాయన. అంటే ఎంతవరకు కష్టపడింది దండగైనా స్వామి? నీకొక రహస్యం చెబుతాను విను. మీరు మీ కామెడీ స్కిట్స్తో ప్రేక్షక దేవులను ప్రసన్నం చేసుకోండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. శీఘ్రమేవ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రాప్తిరస్తు. అరే మళ్ళీ లేవరా, శివాలయంకి వెళ్ళాలి, టైం అవుతుందిలే. ఏంటమ్మా పొద్దున్నే నీ గోలేటే, కాసేపు పడుకొని అమ్మా. అలా కాదురా మళ్ళీ, కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి గుడికెళ్ళి దండం పెట్టుకుంటే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. అలా అయితే నువ్వే గుడికెళ్ళి నీ కొడుకు అనిల్ అంబానీయో లేక ఎలాన్ మస్కో అంత గొప్పడైపోవాలని కోరుకోయే. నన్ను మాత్రం ఇప్పుడు వదిలేయే, పడుకోనియే. ఏడ్సేవులే గాని త్వరగా లేచి స్నానం చేసిరా. ఈ అమ్మలు ఉన్నారే, ఏది ఒకంతటి విడిచిపెట్టరు. అసలే చలికాలం, ఈ చలినీళ్ళు స్నానం ఎలా చెయ్యాలరా బాబు. అమ్మా కాస్త వేడి నీళ్ళు అట్టవే. ఈ చలికి ఈ చిట్టు ప్రాణం ఏమైపోద్దో పట్టించుకోటమ్మా. స్వామి, ఈ కార్తీక మాసంకి అంత మహత్యమే కనుక ఉంటే రేపటికల్లా నా జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగేలా చూడు స్వామి. విన్నావా స్వామి, నా మొర ఆలకించావా? ఇన్నాళ్ళకి నీకు టైం దొరికిందా స్వామి నా మొర ఆలకించడానికి? అంటే ఇక నుంచి మళ్ళీగా టైం స్టార్ట్ అయిందన్నమాట. అరే బిట్టుగా కాసుకోండి రా, వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.